గ్రేటర్ హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నగరంలోని ఏ ప్రాంతంలో ఇళ్లు కొనాలన్నా కనీసం 80 లక్షల నుంచి ₹1 కోటి పెట్టాల్సిందే. అదే ఐటీ హబ్ పరిసరాలు సిటీలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఇల్లు కావాలంటే మాత్రం కనీసం ₹1.5 కోటికు పైగా వెచ్చించాల్సిందే. ఇక గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం ప్రాజెక్టుల్లో ఇళ్లంటే కోట్లలో వెచ్చించాల్సిందే. అందుకే చాలా మంది మధ్యతరగతి వారికి హైదరాబాద్లో సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. ఇటువంటి సమయంలో చాలా మంది పాత ఇళ్ల కొనుగోలుపై దృష్టి సారించారు. అందులోనూ పాత అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుగోలు సమయంలో బీ కేర్ఫుల్. ముందు ప్రాపర్టీ మార్కెట్ రేట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. బ్రోకర్లపై పూర్తిగా ఆధారపడొద్దంటున్న ఎక్స్పర్ట్స్. బ్యాంకు రుణం వస్తుందో రాదో ముందే తెలుసుకోవాలి. అన్ని డాక్యుమెంట్స్ ను 1కి 2 సార్లు పరిశీలించాలి. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ నగరం శరవేగంగా వృద్ధిని నమోదు చేస్తుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనే కాదు అన్ని రంగాల్లోనూ చక్కని గ్రోత్ సాధిస్తుంది. దీంతో హైదరాబాద్ కు వలసలు భారీగా పెరిగాయి. ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది హైదరాబాద్ లో స్థిరపడాలని, సొంతింటి కలను సహకారం చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరంలో ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. చిన్న చిన్న ఇళ్లతో పాటు లగ్జరీ విల్లాల వరకు ఇలా ఎలాంటి ప్రాపర్టీ అయినా సరే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు బస్తీల్లో నివాసం ఉన్నవారు ఇప్పుడు కాలనీలకు షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ కొత్త ఫ్లాట్ కొని ఇల్లు కట్టుకోవడం, కొత్త ఇంటిని కొనుక్కోవడం లేదా పాత ఇంటిని కొనుగోలు చేయడం చేస్తున్నారు. ఇలా కాలనీలో ఉన్నవారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు లేదా గేటెడ్ కమ్యూనిటీలకు మారుతున్నారు. ఇలా సిటీలో కొత్త ప్రాపర్టీలతో పాటు పాత ఇళ్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. లేకుంటే చాలా చిక్కులు ఎదుర్కోక తప్పదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పాత అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. సెకండ్ సేల్స్ ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డబ్బులను ఆదా చేసుకోవడంతో పాటు న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనాలి అనుకుంటున్న ప్రాంతంలో అసలు స్క్వేర్ ఫీట్ రేటు ఎంత ఉందో ముందుగా తెలుసుకున్నట్లయితే మీరు ఆ ప్రాంతంలోని ధరను బట్టి బేరం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా కొత్త ప్రాజెక్టుల్లో ఫ్లాట్ ధరతో పోలిస్తే పాత అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది. చదరపు అడుగుకు ప్రాంతాన్ని బట్టి కనీసం 20 నుంచి 40% వరకు ధరలో వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంలో ఫ్లాట్ ధరలను తెలుసుకొని బేరమాడి తక్కువ ధరకు ఫ్లాట్ కొనుగోలు చేయాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు కోసం బ్రోకర్లపై అతిగా ఆధారపడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రోకర్లపై ఎక్కువగా ఆధారపడినట్లయితే ధర పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందుకే మీరు నేరుగా ఫ్లాట్ ఓనర్తో మాట్లాడుకుని డీల్ కుదుర్చుకున్నట్లయితే ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రోకర్లు ఎక్కువగా కమిషన్ల మీద ఆధారపడి ఉంటారు. అందుకే ఫ్లాట్ ధరలను పెంచేస్తూ ఉంటారు. కనుక మీరు బ్రోకర్లపై పూర్తిగా ఆధారపడకుండా ఉన్నట్లయితే డబ్బులు ఆదా అవుతాయి. ఇక పాత అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనుగోలు సమయంలో డాక్యుమెంట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి. అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. యాజమాన్య హక్కులు, ప్రభుత్వ సంస్థల అనుమతులు, బ్యాంకు రుణాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా బ్యాంకులో ఫ్లాట్ పై ఎంత మేర రుణం ఉందో అవసరమైతే బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవాలి. అపార్ట్మెంట్కు సంబంధించిన కమ్యూనిటీ నిబంధనలు తెలుసుకోవడం ద్వారా ముందు చిక్కులు రాకుండా ఉంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇక ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేలా ఇళ్ల కొనుగోలుకు ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పాత కొత్త ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతుంది.
సిటీకి దూరంగా వెళ్లలేని వారిలో చాలా మంది పాత ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో గత కొంతకాలం నుంచి పాత ఇళ్ల రిజిస్ట్రేషన్స్ లో భారీగా పెరుగుదల నమోదవుతుంది.